హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోరల్ స్టోరీ టైం. ఇవాళ మనము కోతి మరియు మొసలి కథ చెప్పుకుందాం. అనగనగనగా ఒక అందమైన అడవిలో నది ఒడ్డున ఉన్న ఒక గులాబీ ఆపిల్ చెట్టు పైన ఒక కోతి గూడు కట్టుకొని నివసిస్తూ ఉండేది. ప్రతిరోజు ఆ కోతి చెట్ల కొమ్మలపై గెంతుతూ రుచికరమైన పళ్ళను తింటూ ఆడుతూ పాడుతూ చాలా సంతోషంగా జీవిస్తూ ఉండేది. అది ఒంటరిగా ఉన్నాననే బాధ గాని భయం గాని లేకుండా తన పని తాను చూసుకుంటూ హాయిగా జీవిస్తూ ఉండేది. అలా ఉండగా ఒకరోజు ఒక మొసలి నది నుండి బయటకు వచ్చింది. ఆ మొసలి అటు ఇటు చూసి ఒక్కసారిగా చెట్టుపైకి చూసింది. చూసేసరికి చెట్టు పైన ఒక కోతి ఆపిల్ పండ్లు తింటూ కనిపించింది. కోతి గారు, నేను చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయాను. చాలా ఆకలిగా ఉంది. నాకు కొన్ని ఆపిల్ పండ్లు ఇస్తావా అని దీనంగా అడిగింది. ఓ అలాగా, నువ్వేం బాధపడకు. నేను కొన్ని ఆపిల్ పండ్లను ఇస్తాను. అవి తిని నీ ఆకలిని తీర్చుకో అని ఆ దయగల్ల కోతి కొన్ని ఆపిల్ పండ్లను మొసలికి అందించింది. అవి తిని, కృతజ్ఞతలు కోతి గారు. రేపు మళ్ళీ నిన్ను కలవచ్చా? ఓ తప్పకుండా, మీరెప్పుడైనా నన్ను కలవచ్చు. ఆ తరువాత మొసలి ప్రతిరోజు కోతిని కలవడం ప్రారంభించింది. వారు ఆపిల్ పండ్లను పంచుకునేవారు మరియు వారికి తెలిసిన ప్రతి దాని గురించి మాట్లాడుకునేవారు. ఒకరోజు మొసలి తనకు భార్య ఉందని, వారు నదికి ఆవలి వైపున నివసిస్తున్నారని కోతికి చెప్పింది. అప్పుడు ఉదారమైన ఆ కోతి చాలా ఆపిల్ పండ్లను కోసి మొసలికి తన భార్య కోసం ఇచ్చింది. మొసలి భార్య గులాబీ ఆపిల్ పండ్లను ఇష్టపడింది. కానీ తన భర్త తన నుండి దూరంగా తన కొత్త స్నేహితుడితో ఎక్కువ సమయం గడపడం చూసి ఆమెకు అసూయ పుట్టింది. ఆ భార్య మొసలి మనసులో ఇలా అనుకుంది, ఒక కోతితో మొసలి స్నేహం చేస్తుందా? అది ఎలా సాధ్యం? మొసలి ఎక్కడా, కోతి ఎక్కడా? నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎలాగైనా వాళ్ళిద్దరిని వేడదీయాలి. అయినా ఏ మాట కా మాట చెప్పుకోవాలి. కోతి పంపిన ఆపిల్ పండ్లే ఇంత రుచికరంగా ఉంటే రోజు ఆపిల్ పండ్లు తినే కోతి మాంసం ఇంకెంత రుచికరంగా ఉంటుందో. నాకు ఒకరోజు కమ్మని విందు అవుతుంది. తలుచుకుంటేనే హాయిగా ఉంది. భార్య మొసలి అలా ఆలోచించి తన భర్తతో ఇలా అంది, ఏమండి, అంత మంచి తీయని ఆపిల్ పండ్లను పంపిన మీ స్నేహితుణ్ణి ఒక్కసారి మన ఇంటికి ఆహ్వానించకూడదా? వీలు కాదు. ఎందుకంటే నా స్నేహితుడు స్వేచ్ఛాజీవుడు. మన ఇంటికి రావడానికి అంగీకరించడు. అలాగంటారేంటండి? అంత సహాయం చేసిన మీ స్నేహితుణ్ణి ఆహ్వానించడం మన బాధ్యత కాదా? ఒక్కసారి ఆలోచించండి. నువ్వు చెప్పేది నిజమే, కానీ నేను ఇంతవరకు అతను పరాయి వాళ్ళ ఇంటికి వెళ్ళడం నేను చూడలేదు. మనం పిలిచి సమయం వృధా చేసుకోవడం ఎందుకు? ఇక ఇంతటితో ఇది వదిలేయ్ అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. అలా అనేక సార్లు చెప్పి చూసింది. తన భార్య మాటల్లో స్వార్థాన్ని గ్రహించిన ఆ మొసలి కోతిని ఆహ్వానించడానికి అస్సలే ఇష్టపడలేదు. ఇక చేసేది ఏమీ లేక భార్య మొసలి ఒక పథకం ఆలోచించింది. ఏమండి, నేను చాలా అనారోగ్యంగా ఉన్నాను. కోతి హృదయాన్ని తింటే తప్ప నేను కోలుకోలేనని వైద్యులు చెప్పారు అని తాను అనారోగ్యంగా ఉన్నట్లు నటించింది.
రోజు రోజుకి నా ఆరోగ్యం క్షీణిస్తుంది. మీరేమో ఏమీ పట్టనట్టుగా హాయిగా దుప్పటి కప్పుకొని పడుకున్నారు. ఇక నేను బ్రతకలేను. దయచేసి ఏదోటి చేసి నా ప్రాణాన్ని కాపాడండి అని వేడుకుంది. ముసలి తన భార్య మాటలు నమ్మే అంత తెలితొక్కవాడు. కానీ తన స్నేహితుడిని చంపాలనే ఆలోచన అతన్ని చాలా బాధ పెట్టింది. తన స్నేహితుడికి హాని చేయదలుచుకోలేదు. అలాగని తన భార్య చనిపోవడం కూడా అతనికి ఇష్టం లేదు. భగవంతుడా, నాకెందుకు ఇంత శిక్ష? అటు చూస్తే నా స్నేహితునికి హాని చేయడం, ఇటు చూస్తే నా భార్య మరణం. బహుశా ముందు నోయి వెనుక గోయి అంటే ఇదే అని ఆలోచిస్తూ ఇక చేసేదేమీ లేక తన స్నేహితుని హృదయాన్ని తేవడానికి సిద్ధమైంది. వెంటనే కోతి నివాసం ఉన్న చెట్టు దగ్గరకు వెళ్ళి, మిత్రమా, నా భార్య నిన్ను చూడాలనుకుంటుంది. మా ఇంటికి ఆహ్వానించింది. నాతో వస్తావా అని అడిగింది. అలాగే వస్తాను మిత్రమా. నాకు కూడా కొత్త ప్రదేశాలు చూడాలనిపిస్తుంది. అయితే నువ్వు నా వీపుపై ఎక్కి కూర్చో, నేను నది ఈదుతూ నిన్ను తీసుకెళ్తాను. అలా తన వీపు పైన కోతిని కూర్చోబెట్టుకొని నది ఈదుతూ తన వెంట తీసుకెళ్ళసాగింది. అలా కొంత దూరం ప్రయాణం చేశాక మొసలి నది మధ్యలో ఆగి నీటిలో మునగడం, పైకి తేలడం చేసింది. మిత్రమా, ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకలా మునగడం తేలడం చేస్తున్నావు? అసలు ఏమైంది నీకు? నేను నిన్ను చంపబోతున్నాను. నా భార్య అనారోగ్యంతో ఉంది. నీ హృదయం తింటేనే తను బ్రతుకుతుంది. ఎలాగైనా నీ హృదయాన్ని తీసుకెళ్లి నా భార్య ప్రాణాలు కాపాడాలి. అది విన్న కోతి ఒక్కసారిగా ఆకస్మిక స్థితిలోకి వెళ్ళిపోయింది. వెంటనే తేరుకొని ఇలా అంది. నీ భార్య ప్రాణాలు కాపాడడానికి సంతోషంగా నా హృదయాన్ని ఇస్తాను. కానీ నా హృదయం చెట్టుపైనే వదిలేసి వచ్చాను. పద, వెనక్కి వెళ్దాం. అలా అనగానే ఎటువంటి ప్రతిఘటన లేకుండా కోతి తన హృదయాన్ని అర్పించేంత దయగలదని ఆ తెలివితక్కువ మొసలి సంతోషించింది. తన స్నేహితుని చంపకుండానే తన భార్య ప్రాణాలు కాపాడుకుంటున్నందుకు చాలా సంతోషంతో వెనక్కి తిరిగి వీలైనంత వేగంగా ఈదుకుంటూ చెట్టు దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు అక్కడికి చేరుకోగానే కోతి చెట్టు మీదకు సురక్షితంగా ఎక్కింది. మొసలి వైపు చూసి ఇలా అంది. నీ అంత మూర్ఖుడు ఈ ప్రపంచంలోనే లేడు. నీ భార్య మాటలు నమ్మి నన్నే చంపాలని చూసావు. ఇక నీ ముఖం నాకు చూపించకు. ఇక్కడి నుండి వెళ్ళిపో అని ఆ చెట్టుపై నుండి ఇంకో చెట్టుపైకి దూకి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఈ కథలో నీతి ఏంటంటే, చెడు వాళ్ళతో స్నేహం ఎప్పుడూ చెడే చేస్తుంది. అలాంటి వారితో మనం దూరంగా ఉంటేనే మంచిది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.